వేదిక మీద ఉన్న అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అట్లాగే తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే నర్సారెడ్డి గారికి, ఇప్పుడు అభ్యర్థి సంగారెడ్డి అధ్యక్షులు, అట్లాగే మన ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల గారికి, అట్లాగే డాక్టర్ సంజయ్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డికి, సీఎంకు, మిగతా నియోజకవర్గాల్లో చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు. నర్సాపూర్ కానీ, సిద్దిపేట కానీ, ఇంకా నారాయణపేట, మిగతా పడంచెరు, అలాగే మెదక్ సంబంధించి అందరు కూడా మిగతా ఇక్కడ దుబ్బాకు చాలామంది ముఖ్య నాయకులు అందరికీ నమస్కారం. అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో అందరికీ కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రధానంగా నిన్న ఎమ్మెల్సీకి సంబంధించి, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నేను నిన్న అంటే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉన్నది అభ్యర్థుల విషయంలో. అయితే ఈ జిల్లా మట్టుకైతే ఈ జిల్లా అంటే ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన మన నాయకత్వం ఉన్నటువంటి జిల్లా. ముఖ్యంగా మనము 10 సంవత్సరాలు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, గత చరిత్ర తీసుకున్న కాంగ్రెసే, గత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న కాంగ్రెసే. ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఈ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మనము 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండేది. 15 రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మనం ఒకసారి 2 అయినాము, ఒకసారి 1 అయినాం, 1 గెలిచినాం. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఈ 10 ఏళ్ళల్లో ఈ 9 ఏళ్ళల్లో మనమున్న 10 ఏళ్ళు కానీ అంతకుముందు కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్ష పాత్ర కూడా అట్లా పోషించింది. ఇప్పుడు ఈ మొదటి ఎన్నిక, 2వ ఎన్నిక రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు వచ్చారు. మళ్ళా వాళ్ళు 2కి పోతారు, మనం 8కి వస్తాం. అట్లా అనుమానము ఏం పడవద్దు. మనం ఎక్కడ వీక్ కాలే. టీఆర్ఎస్ మళ్ళీ నెక్స్ట్ రొటీన్ ఇదిగా వాళ్ళు 2 అవుతారు, మనం 8 అవుతాం. సరే, ఈ నిన్న మాట్లాడుకున్నాము చాలా స్పష్టంగా దామన్నతోటి. ఈ జిల్లాలో మన పార్టీ ఉనికి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి జిల్లా, ఒక మంత్రి మేనల్లుడి జిల్లా, మంత్రి జిల్లా, వాళ్ళ కుటుంబం జిల్లా, బలమైన పార్టీ ఉన్నదనే జిల్లా అనిపించుకునే ఉమ్మడి మెదక్ జిల్లాలో వాళ్ళు ఊహించకపోవచ్చు. బహుశా రాత్రి కూడా నిద్ర పట్టకపోవచ్చు కేసీఆర్కి అరిచినట్టయితే. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఉండదు అనుకున్న పరిస్థితులలో పెట్టరేమో అని వాళ్ళు ఊహాగానాలు ఉన్న క్రమంలో వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తేనే అప్పటికే మంత్రి హరీష్ అందరు ఫోన్లు కొడుతున్నాడు అంట ఆల్రెడీ. వాళ్ళని ఎట్లయినా డ్రాప్ చేయండి కానీ మనం ఈ లోపల నేను దామన్నా ఇచ్చేసినాం షాక్. నిర్మలని క్యాండిడేట్ పెట్టి నిర్మల దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగేటట్టు లేదు, చేసేటట్లేదు వాళ్ళని. కాబట్టి ఇక మనము ఈ ఎన్నికల్లో నేను అందరిని కూడా కోరేది ఏంటంటే, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు అందరినీ, అభ్యర్థి నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులు అందరూ కూడా కానివ్వండి, దయచేసి అందరు కూడా మనకున్న 230 ఓట్లు, తిరుపతి రెడ్డి, నర్సారెడ్డి చెప్తున్న ప్రకారం మనకు 230 ఓట్లు మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. మన 230 ఓట్లు మనం వేసుకుంటూ ఇంకొక 600 ఓట్లు ఎట్లా గుంజాలనేది ప్లాన్ చేయాలి. ఇక 600 అనుకుందాం, ఇక అటు ఇటేదాన్ని. ఇక మన 800కి వస్తే వాడు 200కి వస్తాడు. చూద్దాం, ప్రయత్నం అంతే కదా, ఏమున్నది అంట, ప్రయత్నం చేద్దాము. అట్లానే మనము ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. మీరు ఏం చేస్తారో ఏం సంగతో నాకు తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము గెలవాలి. నో నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ చేయండి. 100% కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల ఇక్కడ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఇక్కడ కానీ మనం గెలిస్తే కేసీఆర్ షాకే ఇదిగా. అవునా కదా? ఇక సప్పట్లతో పాటు ఓట్ల మీద కూడా ప్రయత్నం చేయండి. సప్పట్లు ఒక దిక్కు కావాలి, ఓట్లు ఒక దిక్కు కావాలి. 230 మన వేసుకోవాలి, ఇంకొక 600 ఓట్లు ఎట్లా గుంజాలనేది చూడండి. ఒకటి, నేను మీడియా ద్వారా నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ ఎంపీటీసీలకు కానీ వాళ్ళకి కానీ చెప్తున్నా, వాళ్ళు బహుశా అభ్యర్థిని పెట్టలేరు. నాయన మీ ఓట్లు మీరు అక్కడ వేసి మురుగగొట్టకండి. బీజేపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు దయచేసి
ఇక్కడ వేయండి, వేస్తున్నాడు మీరు చెప్పకండి, కానీ సపరేట్గా వేసేసేయండి ఒకటి. కానీ నేను టీఆర్ఎస్ ఎంపీటీసీ కౌన్సిలర్లకు అట్లాగే మండల ప్రెసిడెంట్లు కానివ్వండి వాళ్ళ జెడ్పీటీసీలకు నేను అనుకుంటా కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మడి జిల్లాలో డిక్లేర్ అయినాక ఇప్పుడు నామినేషన్ తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఆల్రెడీ ఒక 90% సంతోషంలో ఉంటుంటారు వాళ్ళందరూ. ఇంకో 10% ఇప్పుడు నామినేషన్ వేయగానే వాళ్ళకి తెలిసి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకో విచిత్రం ఏంటంటే అన్న పొద్దున్న నుంచి వాళ్ళు ఈ బీఫామ్ ఎట్లా ఈ మన రిజల్ట్ ఎట్లా అవుతుందని ట్రై చేస్తున్నారు వాళ్ళు పొద్దున్న నుంచి. అసలు విచిత్రం ఏంటంటే అది క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా ఏది ఎమ్మెల్యేది, ఆ పైసలు మనం కట్టాలని మనకు తెలియదు కథ. అసలు దాని కూడా డ్యూ ఉందేమో లెంపుకుంటూ కూర్చుంటాడు. అయినా సరే పోయి కట్టేసేయండి, ఎందుకు ఇదంతా పంచేది అని చెప్పిన. అంటే ఇంత దిగజాడు రాజకీయము హరీష్ రావు చేస్తారు. వాళ్ళకి నిద్ర పట్టవద్దు కూడా హరీష్ రావుకి, నిద్ర పట్టవద్దు కూడా. నేను ఒక మాట మీకు గ్యారంటీ ఇస్తున్నా, నేను కానీ దామన్న కానీ నేను కానీ, మీరు ఎట్లా ఉరకదలుచుకున్నారో అట్లా ఉరుకోండి. నేను మీకు 100% దామన్న నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇలా ఏం వెనక పోకుండా దయచేసి ఇక మనము ఉనికిని కాపాడుకుందాం. రానున్న 2 ఏళ్లలో మళ్ళీ మన ఎలక్షన్స్ శాసనసభ ఎలక్షన్స్ కాబట్టి ఏడాది 1 ఇయర్, ఎందుకంటే రేపు 2022లోనే ఎలక్షన్ పెట్టినా మనం ఆశ్చర్యపోయేది లేదు. కాబట్టి మనం ఈ ఎన్నిక విజయం ద్వారా ఆ ఎన్నిక విజయాల గురించి మనం పరిగెత్తాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను మరొకసారి శాసనసభ్యంగా కోరుకుంటూ ఇప్పుడు దామన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను.